హలో ఫ్రెండ్స్, ఏంటా మళ్ళీ మన ముందుకి ఇనబ్బాండలు పెట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? నాకు తెలుసు మీరు అనుకుంటున్నారని. ఈ ఇనబ్బాండలే మంచిదండి బాబు. ఎందుకు అంటారా? ఈ రోజుల్లో అందరూ స్టైల్కి పోయి తొందరగా వంట అయిపోతుంది, నూనె తక్కువ వాడతాము అనేసి శుభ్రంగా నాన్ స్టిక్ తెచ్చుకొని వాడారనుకోండి, అలాగే నైస్గా అనారోగ్యాన్ని కూడా డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకున్నట్లే. మరి ఎందుకంటారా? మనోళ్ళేమో ఊరికే వండినట్టుగా తినరు, అతుక్కుంది అలా ఇలా అనేసి కింద గంటలు పెట్టుకొని దాన్ని గీకేస్తారు. గీకితే పైన కాపర్ కోటింగ్ అంతా లేసి వచ్చేస్తుంది, అదంతా కర్రీస్లో కలిసిపోతుంది. అది అలానే మన స్టొమక్లోకి వెళ్ళి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చేస్తుంది అనమాట. సో మనకి నాన్ స్టిక్ వద్దు, ఇండానియం బండల్లే ముద్దు అనమాట. సో అందరు ఈ పాయింట్ని నోట్ చేసుకొని ఇవే వాడడానికి ట్రై చేయండి. ఏంటా ఈరోజు ఈ సోజ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇక విషయానికి వస్తే ఈరోజు నేను ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చానమాట. ఏం పచ్చడి అనుకునేరు? కూరగాయల్లో వంకాయ, ఆకుకూరల్లో గోంగూర నచ్చని వాళ్ళు ఉండరు కదా. అలా ఉన్నారు అంటే, నాకు తెలిసి ఉండరు. అలా ఉన్నారు అంటే ఆ గోంగూర దొరకని వాళ్ళని వెళ్ళి అడగండి, దాని టేస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళు వర్ణిస్తారు. సో ఇంకా మన ప్రొసీజర్లోకి వెళ్ళాము అంటే, ఫస్ట్గా ఇప్పుడు నేను చూపించినట్లు ఈ ఎండుమిర్చి కారానికి తగ్గట్లు మనం వేసుకోవాలన్నమాట. మోస్ట్లీ మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఎక్కువే వేసాను అనమాట. వేసుకొని తర్వాత నేను చూపించిన ఈ పప్పులన్నీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లార్చాలన్నమాట. లాస్ట్లో వేగించేటప్పుడు కొంచెం మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల ఇవి వేగే లోపల మనం వెల్లుల్లి కూడా ఒక గడ్డల్లా ఒలిచి పక్కన పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్లోకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఇలా వేగించేసుకొని పక్కకు తీసుకొని నెక్స్ట్ గోంగూర వేసుకోవాలన్నమాట. ఈ గోంగూర కూడా మనకి ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం బాగా వేగించినట్లయితే మనకి ఒక నెల 2 నెలల పాటు బాగా నిల్వ ఉంటుంది. సో ఎప్పుడన్నా మనకి ఈ గోంగూర దొరకని సీజన్ ఉన్నా కూడా మనం ముందే ఇప్పుడు దొరికిన టైంలో తక్కువ కాస్ట్ అప్పుడే మనం నిల్వ చేసుకుంటే, గోంగూర ఎక్కువ ఉందనుకోండి, ఏముంది ఇలా ఏగిచ్చి పెట్టుకోండి, నూనె వేసి మంచిగా ఏగిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 4-5 నెలల పాటు ఉంటుంది. ఇట్లా మనకి కొన్ని కంట్రీస్లో, అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి గోంగూర దొరకదు. అలాంటి వాళ్ళందరూ శుభ్రంగా ఇలా ఏగిచ్చి పెట్టేసుకొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. వర్క్ ఆల్రెడీ ఏగిందే కాబట్టి త్వరగా వాడేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక 2-3 నెలలకు సరిపడా ఒక కట్ట గోంగూర నేను ఈరోజు చేశాను అనమాట. సో క్వాంటిటీ కూడా నాకు కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఇప్పుడు మనం చేసే ఈ పచ్చడి కూడా ఇది 2 టైమ్స్ వేగుతుంది అనమాట. సో మనకి జాగ్రత్తగా నిలవ ఉంటుంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా ఖచ్చితంగా ఎక్కువసేపు వేగించడమే అనమాట. ఇలా వేగించేసిన తర్వాత దీన్ని కూడా మనం ఒక కప్ పక్కన ఒక కప్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ముందుగా మనం వేగించిన మిరపకాయలు అవి మిక్సీలో తిప్పుకోవాలి. మిక్సీలో తిప్పేసుకొని కొంచెం బరగ్గా మెరిగిన తర్వాత మనకి రుచిని పెంచే చెంచా ఒకటి ఉంది. అది ఏంటో చెప్పండి? అందరికీ తెలిసిన ఐటమే. చెంచా అంటే స్పూన్ అనుకున్నారు, స్పూన్ కాదు. రుచిని పెంచే ఐటమ్ ఒకటి మన కిచెన్లో ఉండేది సాల్ట్. ఆ సాల్ట్ లేని మనం ఏ ఐటమ్ కూడా చేయలేము కదా. సో అదొక స్పూన్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఈ గోంగూర కూడా చల్లగా అయిపోతుంది కదా, అది కూడా వేసేసి ఒకసారి బాగా తిప్పేస్తే మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అనమాట కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకి గోంగూరకి ఎక్కువ డేస్ నిలవ ఉండాలి కాబట్టి, నిలవ పచ్చడి కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుండాలన్నమాట. అప్పుడు అది ఎన్ని మంత్స్ అయినా ఫ్రెష్గా బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్ ఒక 3-4 గంటల దాకా వేసేసుకొని పోపు వేసుకొని వెల్లుల్లి బాగా ఒక గడ్డల్లా లైట్గా క్రష్ చేసేసి అది కూడా వేసేసుకొని లాస్ట్లో మాస్టర్ ఆఫ్ దిస్ పచ్చడి అనమాట ఇంగువ అంటారు. ఇంగువ కూడా బాగా వేసుకొని ఇందాక మిక్సీ పట్టాం కదా పచ్చడినంతా దీంట్లో వేసేసుకొని పైకి నూనె తేలేదాకా బాగా వేగించుకోవాలన్నమాట. వేగించుకుంటే పైకి నూనె తేలింది అంటే మనకి స్మెల్ అనేది అర్థమవుతుంది, పచ్చడి ఉడికింది అనేసి. అప్పుడు మనం ఇంకా దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా కనుక మనం తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా తినే ముందు పచ్చి ఉల్లిపాయ 4 ముక్కలు కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం? అందరు చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. తింటే గార్లే తినాలి, వింటే భారతమే వినాలి అని ఒక సామెత ఉంది కదా, అలానే తింటే గోంగూర పచ్చడే తినాలి. అది ఈ వీడియో వింటూ ఇలానే ప్రాసెస్గా చేసుకొని తినాలి. చేసుకొని తిని ఎలా ఉందో మరి నాకు చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.